సో ఫిఫ్త్ ప్రాబ్లం జాగ్రత్తగా చూడండి నాన్న. ఇన్ ఫిగర్ 6.20 ఇచ్చినటువంటి ఫిగర్లో 6.20 ఇది ఇచ్చాడు నాన్న వాడు. మనకి టెక్స్ట్ బుక్లో ఈ డయాగ్రామ్ ఇచ్చాడు. ఇందులో వాడు ఏమన్నాడు, డిఈ ఈజ్ ప్యారలల్ టు ఓక్యూ. ఇదిగోండి డిఈ అంటే ఇది, డిఈ అంటే ఈ లైన్ నాన్న. ఈ లైన్ అంట ఓక్యూకి ప్యారలల్ అంట. అదేవిధంగా డిఎఫ్ ప్యారలల్ టు ఓఆర్ అంట, డిఎఫ్ ప్యారలల్ టు ఓఆర్ అంట. అయితే ఏం చెప్పాడు, ఈఎఫ్ ఈజ్ ప్యారలల్ టు క్యూఆర్. ఈ ఈఎఫ్ ఉంది చూసారా, ఇది క్యూఆర్కి ప్యారలల్ అని చూపించమన్నాడు. చూడండి వాడు ఏమన్నాడు, ఇన్ ఫిగర్ 6.20 పటంలో 6.20 పటంలో డిఈ అనేది దేనికి ప్యారలల్గా ఉందన్నాడు, డిఈ అనేది ఈ ఓక్యూకి ప్యారలల్గా ఉందన్నాడు. అదేవిధంగా డిఎఫ్ అనేది దేనికి ప్యారలల్ అన్నాడు, ఓఆర్కి ప్యారలల్ అన్నాడు. అయితే మనల్ని ఏం ప్రూవ్ చేయమన్నాడు, ఇదిగోండి ఈ ఈఎఫ్ ఉంది కదా, ఈ క్యూఆర్కి ప్యారలల్ అని చూపించమన్నాడు. ఓకేనా. సో ఈజీగానే ఉంటుంది, పెద్ద కష్టపడిపోవాల్సిన అవసరం ఏం లేదు, ఈజీగా చెప్పేద్దాం. ఓకేనా. సో ఇది ఒక ఇంపార్టెంట్ ప్రాబ్లం. సో ఈ క్వశ్చన్ రాసేటప్పుడు ఇంపార్టెంట్ అని రాయండి. ఓకేనా. ప్రాబ్లం నెంబర్ 5 వెరీ ఇంపార్టెంట్ అని రాయండి, వెరీ ఇంపార్టెంట్. ఇది చాలా చాలా ఇంపార్టెంట్ నాన్న. ఓకేనా. సో దీని సొల్యూషన్ చూద్దాం. ప్రాబ్లం నెంబర్ 5 సొల్యూషన్. ప్రాబ్లం నెంబర్ 5 సొల్యూషన్. దీని ఆన్సర్ మనం చూసే ముందు ఒకసారి డయాగ్రామ్ వేసేసుకుందాం. మనకు క్వశ్చన్ దగ్గర డయాగ్రామ్ ఉండిపోయింది కాబట్టి ఓన్ డయాగ్రామ్ ఒకటి వేస్తున్నాను చూడండి. ఓకేనా. సో ఇందులో ఒక పెద్ద త్రిభుజం ఇచ్చాడు. ఓకే, ఇలా ఉంది నాన్న డయాగ్రామ్ అనేది, ఇలా ఉంది. ఓకేనా. సో ఇందులో ఏవేవి ఎక్కడెక్కడ ఉన్నాయి చూసేద్దాం. పిక్యూఆర్డిఈఎఫ్, ఇదేమో పి, ఇదేమో క్యూ, ఇదేమో ఆర్, ఇదేమో డి, ఇదేమో ఈ, ఇదేమో ఎఫ్, ఇదేమో ఓ నాన్న. ఓ ఎక్కడిచ్చాడు, ఇక్కడ ఇచ్చాడు కిందన ఓ, ఇది ఓ. ఓకేనా. సో ఇదే వాడు మనకి ఇచ్చినటువంటి ఫిగర్. సో వాడు ఇచ్చినటువంటి డయాగ్రామ్ నేను వేసేసాను. ఓకేనా. సో ఇప్పుడు వాడు ఇచ్చిన దాని నుంచి వాడు ఏది ప్రూవ్ చేయమన్నాడో అది ప్రూవ్ చేసేద్దాం. ఓకేనా. జాగ్రత్తగా చూడండి నాన్న. సొల్యూషన్ అని పెట్టాను కదా, గివెన్. ఫస్ట్ వాడు ఏమి ఇచ్చాడు నాన్న, ఫస్ట్ చూడండి, డిఈ ఈజ్ ప్యారలల్ టు ఓక్యూ అన్నాడు. ఓకేనా. చూడండి, గివెన్ డిఈ ఈజ్ ప్యారలల్ టు ఓక్యూ అన్నాడు. ఇదే కదా, ఇదిగోండి డిఈ అంటే ఇది, ఓక్యూ అంటే ఇది. ఈ రెండు ఏ త్రిభుజంలో ఉన్నాయి, ఇదిగోండి ఈ త్రిభుజంలో ఉన్నాయి, ఈ త్రిభుజం. ఓకేనా. ఈ త్రిభుజంలో ఉన్నాయి. ఆ త్రిభుజం ఏంటి, పిక్యూఓ అనే ట్రయాంగిల్లో ఓక్యూ ఉంది, డిఈ ఉంది. ఓకేనా. సో అదే రాస్తున్నాను, ఇన్ ట్రయాంగిల్ పిక్యూఓ, ఇదిగోండి పిక్యూఓ ఈ త్రిభుజంలో డిఈ అనేది దేనికి ప్యారలల్గా ఉంది, ఓక్యూకి ప్యారలల్గా ఉంది. డిఈ ఈజ్ ప్యారలల్ టు ఓక్యూ కదా. కాబట్టి అప్పుడు ఏమవుతుంది, పిఈ బై ఈక్యూ ఈజ్ ఈక్వల్ టు పీడీ బై డిఓ అవుతుంది. అవునా లేదా. ఇదిగోండి ఈ ముక్క పిఈ బై ఈక్యూ ఈజ్ ఈక్వల్ టు పీడీ బై డిఓ. ఓకేనా. సో అదే రాయండి. సో డిఈ ఈజ్ ప్యారలల్ టు ఓక్యూ కాబట్టి సో ఏం రాస్తారు, పిఈ బై ఈక్యూ ఈజ్ ఈక్వల్ టు అక్కడ పీడీ బై డిఓ అని రాస్తారు. ఓకేనా. ఇది ఈక్వేషన్ నెంబర్ 1 అని రాయండి, ఈక్వేషన్ నెంబర్ 1 అని రాయండి. ఓకేనా. ఇది ఫస్ట్ ట్రయాంగిల్. ఇంకా వాడు ఇంకొక ట్రయాంగిల్ చూద్దాం. ఇన్ ట్రయాంగిల్ పిఆర్ఓ. ఇప్పుడు చూడండి నాన్న, ఇక్కడ వాడు ఇంకొకటి ఏమన్నాడు, ఓఆర్ అనేది, ఇదిగోండి ఈ ఓఆర్ అనేది దేనికి ప్యారలల్ అంట, డిఎఫ్కి ప్యారలల్ అంట. డిఎఫ్ ఈజ్ ప్యారలల్ టు ఓఆర్ అని ఇచ్చాడు వాడు. కాబట్టి ఈ రెండు ఏ ట్రయాంగిల్ ఉన్నాయి, పిఆర్ఓ అనేటువంటి ఈ ట్రయాంగిల్లో ఉన్నాయి. అంతేనా.
పిఓఆర్ ట్రయాంగిల్లో డిఎఫ్ అనేది దేనికి ప్యారలల్గా ఉంది? ఓఆర్కి ప్యారలల్గా ఉంది. కాబట్టి అది రాసేద్దాం. ఇన్ ట్రయాంగిల్ పిఆర్ఓ లేదా పిఓఆర్ ఏది రాసుకున్నా పర్లేదు. ఇందులో డిఎఫ్ అనేది దేనికి ప్యారలల్గా ఉంది? ఓఆర్కి ప్యారలల్గా ఉంది. కాబట్టి సో ఏం రాస్తాం? ఇదిగోండి డయాగ్రామ్ జాగ్రత్తగా చూడండి. డిఎఫ్ అంటే ఇది, ఓఆర్ అంటే ఇది. ఈ డిఎఫ్ అనేది ఓఆర్కి ప్యారలల్గా ఉంది కాబట్టి పీడీ బై డిఓ ఈజ్ ఈక్వల్ పిఎఫ్ బై ఎఫ్ఆర్, పిఎఫ్ బై ఎఫ్ఆర్. సో అదే రాసేద్దాం. పీడీ బై డిఓ ఈజ్ ఈక్వల్ టు పిఎఫ్ బై ఎఫ్ఆర్. ఓకేనా? సో ఇది కూడా రాస్తాను. ఇది ఈక్వేషన్ నెంబర్ 2 అనుకుందాం. ఇప్పుడు మొదటి 2 ఈక్వేషన్లు చూడండి. ఫ్రమ్ 1 and 2, 1, 2 ఈక్వేషన్ల నుంచి మనం చూసినట్లయితే చూడండి జాగ్రత్తగా ఇక్కడ ఇదిగోండి 2 ఈక్వేషన్లు మీకు కనిపించేటట్టు నీట్గా ప్రజెంట్ చేస్తున్నా. ఓకేనా? ఫస్ట్ ఈక్వేషన్ పీడీ బై డిఓ వాల్యూ ఎంత వచ్చింది? పిఈ బై ఈక్యూ వచ్చింది. రెండో ఈక్వేషన్ పీడీ బై డిఓ వాల్యూ ఎంత వచ్చింది? పిఎఫ్ బై ఎఫ్ఆర్. అంటే ఇది పీడీ బై డిఓ వాల్యూయే, ఇది పీడీ బై డిఓ వాల్యూయే. ఓకేనా? పీడీ బై డిఓ ఈజ్ ఈక్వల్ పిఈ బై ఈక్యూ, పీడీ బై డిఓ ఈజ్ ఈక్వల్ పిఎఫ్ బై ఎఫ్ఆర్. ఇది పీడీ బై డిఓకి ఈక్వల్, ఇది పీడీ బై డిఓకి ఈక్వల్. అంటే ఈ రెండు ఏమవుతాయి? ఈక్వల్ అవుతాయి లేదా? అదే రాసేస్తున్నాను. పిఈ బై ఈక్యూ, పిఈ బై ఈక్యూ, పిఈ బై ఈక్యూ ఈజ్ ఈక్వల్ ఇక్కడ ఏముంది? పిఎఫ్ బై ఎఫ్ఆర్, పిఎఫ్ బై ఎఫ్ఆర్. 1, 2 నుంచి ఇది వచ్చింది. ఎందుకంటే ఈ పిఈ బై ఈక్యూ అనేది పీడీ బై డిఓకి ఈక్వల్, ఈ పిఎఫ్ బై ఎఫ్ఆర్ కూడా పీడీ బై డిఓకి ఈక్వల్. ఆ రెండు పీడీ బై డిఓకి ఈక్వల్ కాబట్టి ఈ రెండు ఏమవుతాయి? ఒకదానికొకటి ఈక్వల్ అవుతాయి. ఇప్పుడు జాగ్రత్తగా వాడు ఇచ్చిన పటాన్ని చూడండి నాన్న. సో ఇదిగోండి ఇదే కదా, ఇది చూడండి. పిఈ అంటే ఇది, పిఈ బై ఈక్యూ పిఎఫ్ బై ఎఫ్ఆర్ అయితే అప్పుడు ఈఎఫ్ అనేది క్యూఆర్కి ప్యారలల్గా ఉన్నట్ట కాదా? ఏదైనా ఒక త్రిభుజంలో 2 సైడ్స్ యొక్క రేషియో అనేది ఈక్వల్గా ఉంటే అందులో ఒక సైడ్కి వేరొక లైన్ అనేది ప్యారలల్గా ఉంటుంది. ఇదే బీపీటీ థీరం. చూడండి ఇక్కడ పిఈ అంటే ఈ ముక్క, ఈక్యూ అంటే ఈ ముక్క, పియూ బై ఈక్యూ. ఇక్కడేమో పిఎఫ్ ఎఫ్ఆర్. సో ఇది బై ఇది ఈజ్ ఈక్వల్ టు ఇది బై ఇది అంటే ఈ లైన్ అనేది ఈ లైన్కి ఎలా ఉన్నట్టు? ప్యారలల్గా ఉన్నట్టు. సో దేర్ ఫోర్ చూడండి, సో దేర్ ఫోర్ ఈఎఫ్ ఈజ్ ప్యారలల్ టు క్యూఆర్. ఇదే కదా వాడు ప్రూవ్ చేయమన్నాడు. ఇదిగోండి ఈఎఫ్ ఈజ్ ప్యారలల్ టు క్యూఆర్ అని ప్రూవ్ చేయమన్నాడు. చేసేసాం, చాలా ఈజీ. ఓకేనా? సో ఈ ప్రాబ్లం కూడా మనకి అయిపోయింది. ఓకేనా? ఏం చేస్తారు? 2 లైన్లు పెట్టి హ్యాన్స్ ప్రూవ్డ్ అని రాసేయండి. హ్యాన్స్ ప్రూవ్డ్, నిరూపించబడింది. ఓకేనా?